శ్రోతలందరికీ సాయిరాం. నిర్గుణుడు నిరాకారుడు అయిన పరమాత్మ సాకారుడై భగవాన్ శ్రీ సత్యసాయి అవతారుడై అవనీ సంచారంలో 95 దివ్యవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభఘడియలలో మన ప్రియమైన స్వామికి మనందరం ప్రేమతో వందనాలు సమర్పించుకుందాం. ఒక గురువు తన శిష్యుని శక్తి సామర్థ్యాలు, సాధనా మార్గాన్ని, ఆధ్యాత్మిక పరిణితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని నియమాలను విధించడం, నిబంధనలలో ప్రవేశపెట్టడం లోక సహజం. మరి స్వయంగా ఆ పరంధాముడే మానవాళి మీద అపారమైన ప్రేమతో తరలివస్తే ఆ విశ్వగురువు వీటన్నింటితో సంబంధం లేకుండా ప్రతి మనిషిని భగవద్ మార్గంలో సర్వేశ్వరునికి దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తూ తన జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ అపురూపమైన అవకాశంగా లభించిన ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవటానికి మనందరికీ అందించిన సరళమైన సూత్రాలే నవసూత్ర నియమావళి. ఈ నవసూత్రాలు దేశ కాలమాన పరిస్థితులతో కానీ, వయస్సు, సాంఘిక హోదా ఇటువంటి వేటితోనూ సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాటించగలిగేవి. అందులో మరీ ముఖ్యంగా సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే కోరికల మీద అదుపు అనే అంశానికి స్వామి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలిసిన విషయమే కదా. అసలు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఏంటి? అంటే కోరికలు లేకుండా ఉండటమా? అది మనిషికి సాధ్యమేనా, లేక ఇంకో అర్థం ఏమైనా ఉన్నదా? ఒకసారి స్వామి తమ పుట్టుపండుగ సందర్భంగా కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇలా ఎంతో మందికి ఎన్నెన్నో గిఫ్ట్స్ పంచుతున్నారు. అప్పుడు శ్రీ అనిల్ కుమార్ గారు స్వామితో, స్వామి, మీరు మా అందరికీ అన్నీ ఇస్తారు, మీరు మాత్రం ఏమీ తీసుకోరు, ఉంచుకోరు అని చెప్తే స్వామి నవ్వుతూ, మీ అందరికీ ఆశలుంటాయి, వాటిని నేను తీర్చాలి. అలాగే మీ అందరికీ ప్రార్థనలుంటాయి, వాటిని నేను స్వీకరించాలి. అవి తీరిస్తే మీరు పొందే ఆనందం చూడటమే నాకు ఆనందం అన్నారు. భగవంతుడు తన సృష్టిని ఆనందంగా అనుభవించమని, మన జీవితాన్ని సలక్షణంగా జీవించమని చెప్తారు. అయితే కోరికలను, ఆశలను ఆశయాలుగా మలుచుకొని దానికోసం కష్టపడే సందర్భంలో కేవలం మన స్వార్థమే కాకుండా ఇంకొక నలుగురి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో ఉంచుకోమని చెప్తారు స్వామి. అలాగే ప్రకృతిని ఆస్వాదించేటప్పుడు ఆ ప్రకృతిని గౌరవించడం మర్చిపోవద్దని, ఆస్వాదించటానికి ఒక పరిమితిని నియమించుకోమని కూడా స్వామి చెప్తూ ఉంటారు. 2002వ సంవత్సరంలో రేడియో సాయి స్టూడియో ప్రారంభించేటప్పుడు స్వామి ఇలా అన్నారు: డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దవాళ్ళు అనడం మనం ఎన్నోసార్లు విన్నాం. నీకు ఎంత అవసరమైతే అంత చక్కగా తిను, కానీ వృధా చెయ్యకు అంటారు స్వామి. నేను కొనుక్కుని వండుకున్న భోజనమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క గుప్పెడు అన్నం మన కంచంలోకి రావటానికి ఒక రైతు ఎన్ని నెలలు ఎంత కష్టపడ్డాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడూ వేస్ట్ చేయం. మనకి అవసరమైనంత తీసుకుంటే మిగిలినది అవసరంలో ఉన్న ఇంకొకరికి ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఎప్పుడూ మరువకూడదు. ఇంకా మనీ, సకలైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఐశ్వర్యాన్ని వృధా చేయడం అంటే ఈశ్వరుని అనుగ్రహాన్ని అవమానించినట్లే. అందుకే మనకి కావలసినంత మట్టుకే ఖర్చు పెట్టుకుని మిగిలిన ఐశ్వర్యాన్ని, ధనాన్ని అవసరంలో ఉన్న ఎదుటివారికి సహాయం చేసే మంచి కార్యక్రమాలలో ప్రవేశపెట్టడమే మంచి మార్గం అని చెప్తారు స్వామి. టైం, భగవంతుణ్ణి కాలాయ నమః, కాలకాలాయ నమః,
కాలాతీతాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలస్వరూపాయ నమః అంటూ కీర్తిస్తూ ఉంటాం కదా. భగవంతుడు మన అందరి జీవితంలో ప్రతి క్షణం కాలస్వరూపుడై మనతో పాటే ఉన్నారు. అంటే కాలాన్ని వ్యర్థం చేస్తే ఈశ్వరుణ్ణి వ్యర్థం చేసినట్టే అని చెప్తుంటారు స్వామి. అందుకే మన కాలాన్ని సచ్చింతనలో, సత్సంగంలో, సదాలోచనలతో, సత్కర్మలలో ఉపయోగపెట్టాలి అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎనర్జీ మన జీవితం ఉన్నత మార్గంలో నడవటానికి సహకరించని అనవసరమైన పనుల్లో మన శక్తిని వృధా చేసుకోకూడదు అని చెప్తూ స్వామి ప్రతి ఆలోచన, మాట, చూపు, పని వీటన్నింటిలో ఎంతో శక్తి ఖర్చవుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా డూ గుడ్, సీ గుడ్, బీ గుడ్ అని చెప్తూ ఉంటారు. ఇలా మన శక్తిని కూడా మనం దుర్వినియోగం చేయకుండా ఇతరులకు పనికి వచ్చే పనుల్లో ప్రయోగపెడుతూ మన కాలాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. కోరికల మీద అదుపు అంటే కోరికలను నిర్మూలించుకోవటం లేదా అణుచుకోవటం కాదని, కోరికలను సరైన మార్గంలో ప్రవేశపెట్టి 10 మందికి సహాయపడే విధంగా వాటిని సాధించడానికి ప్రయత్నించాలని స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్కు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. 1971 సంవత్సరంలో బృందావనంలో పియూసీ చదువుకోవటం కోసం స్వామి కళాశాలలో జాయిన్ అయిన విద్యార్థి బీకామ్, ఎంకామ్ కూడా ఫినిష్ చేసుకుని బృందావన్ క్యాంపస్లో ఈనాటి వరకు లైబ్రరీయన్గా తమ సేవలను అందిస్తున్నారు శ్రీ నందగోపాల్ సార్. చిన్నతనం నుండి మనం నేర్చుకున్నది ఏదైనా కూడా జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు మంచి లక్షణాలను, మంచి అలవాట్లను మనకు చిన్నతనం నుండే నేర్పిస్తారు. పెద్దల్లోకెల్లా పెద్దవారు, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అయిన మన స్వామి తమ కళాశాలలో విద్యార్థులకు సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కార్యక్రమాన్ని, అంశాన్ని వారి నిత్య జీవితంలో ఒక భాగంగా మలిచి చిన్నతనం నుండి ఎలా నేర్పించారో ఇప్పుడు మనం నందగోపాల్ సార్ మాటల్లో విందాం. స్వామి ఏమో దర్శనంకి వెళ్తే మీరు కాలేజీకి వెళ్ళండి. స్వామి మీ డ్యూటీ ఇచ్చారు కదా, మీరు రండి, స్టూడెంట్స్గా వచ్చారు కదా కాబట్టి చేయండి పోండి. మా రిలేటెడ్ కొంచెం అలా నిదానంగా వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత స్వామి ఏం చేసాడు, ఒక రౌండ్ వేసుకున్న తర్వాత కొత్తగా బిల్డింగ్ కట్టింది కదా మనం, హాస్టల్ బిల్డింగ్. సో చూపించాలా ఎలా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి గెస్ట్ నుంచి పిలుచుకొచ్చాడు. గెస్ట్ వచ్చి రూమ్కి వచ్చాడు, రూమ్ లోపల వచ్చాడు. అప్పుడు మనకు తెలిసిపోయింది ఓ రూమ్ వచ్చాడు, మనం నీట్గా పెట్టుకునేవాడు. సో అప్పటికే నీట్నెస్ ఒక అలవాటు వచ్చేసింది. స్వామి ఇస్తారు కాబట్టి మనం ఎవరైనా మన ఇంట్లోనే పెద్దవాళ్ళైనా వస్తే అంతా శుభ్రంగా పెట్టుకుంటాము. ఇంకా దేవుడు వస్తే మొత్తం అంతా ఏ ఫ్లో అంతా మొత్తం డెఫినెట్లీ ఏ ఫ్లో అంతా రూమ్ అంతా నీట్గా ఉండేది, కబోర్డ్లో నీట్గా ఉండేది. దాంట్లో ఒకడు ఇంకా ధీరుడు దాంట్లో. ఓకే, మనం అంతా అప్పుడే ఎలా అంటే మొండే మధ్యలో పోయినాయి కదా, అందరు చేస్తారంటే కాబట్టి ఇంకా స్వామి సిస్టమ్గా సెట్ అవ్వాలంటే కొందరికి అలవాటు అట్లా ఉంటే మీరు కబోర్డ్లు అంతా లాక్ చేసుకోండి. అప్పటి నుంచే స్వామి ధైర్యం అంతా కబోర్డ్కి ఒక లాక్ పెట్టాలి, ఆ లాక్ పెట్టేసి ఉండాలని చెప్పేసి వీడు స్వామి వస్తారు కదా అని చెప్పేసి లాక్ చేసేవాడు కదా, లాక్ చేయలేదు నీట్గా పెట్టుకునేవాడు. అప్పటికి స్వామి లోపల దూరిన తర్వాత చూడండి మా పిల్లలు ఎట్లా ఉంటారు, ఇక్కడేమో తన గది పెట్టుకునేది, ఈ కబోర్డ్ ఏమో ఇట్లా ఓపెన్ అవుతుంది, దాంట్లో ఆ బుక్స్ అంతా ఉండేది, బుక్స్ అంతా చదువుకుంటారు. ఒక చైర్ పైన మనం యూటెన్సిల్స్ వాళ్ళు డైలీ నీడ్స్ వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. 3 కబోర్డ్లు దాన్ని స్వామి డిస్క్రైబ్ చేస్తారు. ఓకే, ఇక్కడ బుక్స్ పెట్టుకుంటారు, ఇక్కడ యూటిలిటీస్ అంతా పెట్టుకుంటారు, ఇక్కడ అంతా వాళ్ళు బట్టలు అంతా పెట్టుకుంటారు, పైన వాళ్ళు సూట్ కేసులు లగేజ్ అని పెట్టుకుంటారు. స్వామి కాట్లు లేవా, డల్ల బెడ్ లేవా అని చెప్పేసి గెస్ట్ అడిగేవారు. మన పిల్లలు సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఒక కబోర్డ్, ఒక రూమ్, అక్కడే స్వామి మొత్తం మా జీవితం అంతా సెట్ చేశారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. రూమ్లో 10 మంది ఉండేవాడు. నేను చెప్పాను ముండే మధ్యలో అంటే
అన్ని స్టేట్స్ అన్ని మతాలు చేరిపోయి మనము సలీస్గా మాట్లాడేస్తాడు, భావం లేదు, భేదం లేదు అక్కడ. అంతా అంతా వస్తే వీళ్ళది వీళ్ళని చెప్పేసి ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తే మనం అంతా స్టూడెంట్స్. సమ్మర్ కోర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రూమ్లో 40 మంది ఉండేవాడు. 40 మంది అడ్జస్ట్ అయిపోలే అక్కడ. అంతే ఇక్కడ 3/6 అంటే అంతే. ఇట్లా అంటే జరగలే అలా. కానీ యాక్టివిటీ ఎంత ఎలా ఉండేదంటే పొద్దునే లేచి మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ వచ్చడం, బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళీ క్లాస్కి పోవటము, మళ్ళీ రావటము, స్వామి డిస్కోర్స్ ఉండటము, మళ్ళీ వచ్చే భోజనం, స్వామి ఇచ్చేవాడు భోజనానికి అప్పటికి. సో అది ఒక ఇంకో సారస్యం. సో అన్నీ ఒక యాక్టివ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ మనం రూమ్లో ఉండినప్పుడు 10 మంది అంటే స్వేచ్ఛగా ఉంది అని చెప్పేసి ఆ 40 నుంచి 10కి వచ్చిన తర్వాత నుంచి ఒక రూమ్ నుంచి 40 మంది నుంచి ఇక ఓల్డెస్ట్ అట్లే. మనం ఇక్కడ ప్రశాంత్ వచ్చినప్పుడు కూడా మన ఈశ్వర పక్కన ఒక పెద్ద హాల్ ఉన్నాయి, 3 హాల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఉండినాము. 100 మెంబర్స్ ఉంటారు ఆ హాల్లో. ఎలా ఉంటారో మనం వచ్చి చూడాలి అంతే. అది ఉండిన తర్వాత మనం హాస్టల్ వచ్చినప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి ఇంటి నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ మన సింగిల్ రూమ్గా వచ్చి కొందరికి ఉండదు, కొందరికి ఒక ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు అంతా చేరి ఉంటారు. కానీ పెద్దవాళ్ళు అంతా చేరే కదా. పామర్లు పెద్దవాళ్ళు అందరూ ఒకే లెక్క ఉంటారు స్టూడెంట్స్ అయినప్పుడు. కాబట్టి అందరూ కిందనే పడుకోవాలి సార్. మళ్ళీ అలా అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు ఎలాగ అడ్జస్ట్ అయ్యారు సార్ సిస్టమ్? కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇంకొకరు చూసుకుని ఇంకొకరు చూసి వాళ్ళు చేయొచ్చు కదా, మనం చేయొచ్చు కదా అంటే హోమ్సిక్నెస్ ఉండేది. కొంచెం సీరియస్ సీనియర్స్ అంతా వచ్చి మాట్లాడేవాళ్ళు. అదే అంత ఆప్యగా మన లగేజ్ మూసుకొని లోపల పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? బంధువులు లేరు, ఏం లేరు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. వచ్చిన వెంటనే సాయిరామ చెప్పిన వెంటనే బంధువులు అయిపోతాం. బంధువుల కన్నా ఎక్కువ బంధువులు అయిపోతాం. అలా లోపం తెలలేదు. అభ్యాసం పూసు విద్య అన్నట్టు చిన్నతనం నుంచి అభ్యసించినదే అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే తరువాత ఆచరణగా రూపొందుతుంది. దీనికి మనకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా ఉండటం ఎంతో అవసరం. ఒకసారి ద్వారకారాణి మేడం గారి గ్రూప్కి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆవిడ స్వామితో ఇలా విన్నవించారు. స్వామి, ఒక్క గదిలో 10 మందికి పైగా ఉండటం కొద్దిగా కష్టంగా ఉంది స్వామి అని విన్నవించినప్పుడు స్వామి నవ్వుతూ, అండర్స్టాండింగ్, ప్రేమ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఒక గదిలో 10 మంది కాదు, 100 మంది అయినా సంతోషంగా ఉండగలరు. ఆ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. ఇలా మనం సంతృప్తితో జీవించడానికి అడ్జస్ట్మెంట్ ఎంత ముఖ్యమో స్వామి ఈ విధంగా మనకి తెలియపరిచారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ గురించి స్వామి చెప్పిన మాటల్ని మనందరం వింటాం. కానీ చెప్పిన మాటల్ని విని ఆచరించాలనే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా కూడా ఇప్పటికీ పాటిస్తూ వస్తున్న విజయవాడ వాస్తవ్యులైన శ్రీమతి యార్లగడ్డ అన్నపూర్ణ గారు ఈ అంశం గురించి ఏం చెప్తారో వారి మాటల్లోనే విందాం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన రేడియో సాయి యాజమాన్యం వారికి, నా సాయి సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ముందుగా అందరికీ మన ప్రియతమ స్వామి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు అన్నపూర్ణ. నేను గత 26 సంవత్సరాలుగా విజయవాడ సీతారాంపురం శ్రీ సత్యసాయి సేవా సమితిలో విద్య, ఆధ్యాత్మిక సేవా విభాగాలలో స్వామి అనుగ్రహం వలన సేవ చేసుకోగలుగుతున్నాను. స్వామి నిర్దేశించిన నవసూత్ర ప్రవర్తన నియమావళిలో అతి ముఖ్యమైనది, ఆచరణలో అతి క్లిష్టమైనది కోరికలపై అదుపు సాధించి తద్వారా
పొదుపు చేసిన ధనాన్ని సత్కార్యక్రమాలకు వినియోగించటం. భగవంతుడే స్వయంగా మన ఉన్నతి కోసం నిర్దేశించిన నియమాల ప్రాధాన్యతను గుర్తించి వాటిని మనం నిత్య జీవితంలో ఆచరించగలగాలి. నీ మనసు నా స్వాధీనంలో ఉంచు, నేను నీ ఆధీనంలో ఉంటాను అంటారు స్వామి. కానీ మన మనసు కోరికల చేత పరాధీనమవుతున్నది. చెట్ల ఆకులు గాలి వీచినప్పుడు కదిలినట్లుగా మనస్సు కోరికలనే గాలులు వీచడం చేత చెలిస్తున్నది. పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా మనసులో కోరికల అలజడి ఉంటే ఏకాగ్రత కుదరదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఎందరో కోటాను కోట్లు ఇచ్చారు. స్వామి అంటే పెద్దగా పరిచయం లేని వారు కూడా ఒక మంచి పనికి అని డొనేట్ చేశారు. స్వామి హాస్టల్ విద్యార్థి ఒకరు ధోబిని మాన్పించి తన బట్టలు తానే ఉతుక్కుని ఆ నెలంతా 100 రూపాయలు పొదుపు చేసి స్వామికి ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు స్వామి ఆనందంగా స్వీకరించి, ఈ 100 రూపాయలు నాకెంతో విలువైనవి అన్నారు. ఈ విషయాన్ని విని నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, నేను కూడా తప్పకుండా స్వామి చెప్పిన నియమాన్ని ఆచరించి తీరాలి అని భావించి, మా ఇల్లు మందిరానికి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, 20 మినిట్స్ పైనే పడుతుంది. ఒక్కొక్కసారి మందిరానికి 2 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చేది. ఆ రోజు నుంచి నేను మందిరానికి నడిచి వెళ్ళి ఇంటికి నడిచి వచ్చి ఆటో డబ్బులు ఒక బాక్స్లో వేసేదాన్ని. జ్యోతి భజన్స్కి వెళ్ళినా, సత్సంగాలకు వెళ్ళినా, వ్యక్తిగత పనుల మీద నేను బయటకు వెళ్ళినా నడిచి వెళ్ళేదాన్ని. నడవలేని దూరం అయితే సిటీ బస్ ఎక్కి వెళ్ళేదాన్ని. అలా స్వామి ప్రేరణతో ఒక మంచి అమౌంట్ను పొదుపు చేసి మంచి కార్యక్రమానికి సమితికి అందించాలన్న తపనతో నేను స్వామి ప్రేరణతో 15 సంవత్సరాలు స్వామి నామం చేసుకుంటూ దివ్యత్వం వైపు నేను వేసిన అడుగులు నాకెంతో ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించి నా లక్ష్యాన్ని సాధించగలిగేటట్లుగా చేశాయి. అన్నపూర్ణ గారు చెప్పిన విషయం వింటూ ఉంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఒకసారి స్వామి కన్ను ఒకటి ఎర్రగా ఉండడం చూసిన వారు విద్యార్థులు, అక్కడ కూర్చున్న పెద్దవారు, స్వామి కన్ను ఎర్రగా ఉందెందుకు అని అడిగారట. అడిగితే స్వామి, మీలాగా నేను వాటర్ వృధా చెయ్యను, ముఖం కడుక్కునేటప్పుడు సబ్బు పట్టించుకుని ముఖం కడుక్కునేదాకా ట్యాప్లో నీళ్లు వదిలేను, ట్యాప్ ఆపేసి సబ్బు మొహం మీద రుద్దుకుని ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేసి ఆ నీళ్లతో మొహం కడుక్కుంటాను. ఇవాళ కొద్దిగా సబ్బు కంట్లోపలికి వెళ్ళి అది ఎర్రబడింది అని చెప్పారట. ఇంకొక సందర్భంలో స్వామి బాయ్స్ హాస్టల్లో ఒక కార్యక్రమం కోసం వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ సడన్గా ప్రైమరీ స్కూల్ హాస్టల్ దగ్గర ఆగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఒక కారిడార్లో వెలుగుతున్న ఒక లైట్ బల్బ్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి కారెక్కి ఆశ్రమానికి వచ్చేశారు. మనం చాలాసార్లు విన్న విషయమే. స్వామి ఒక గ్రూప్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడుండే లైటు ఫ్యాను ఆఫ్ చేసి వస్తారు. మళ్ళీ రెండో వ్యక్తిని తీసుకుని వెళ్ళాక ఆ రెండింటిని ఆన్ చేస్తారు. ఇలా వనరుల్ని, వసతుల్ని ఏ విధంగా మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి, ఎలా దుర్వినియోగం చేయకూడదు అనేది స్వామి తమ ఆచరణలోనే మనకి నేర్పించారు కదా. బెంగళూరు వాస్తవ్యులైన శ్రీ దేవరాజ్ అరస్ కార్గిల్ బిజినెస్ సర్వీసెస్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 12 సంవత్సరాల క్రితం తమ యుక్త వయసులో వచ్చిన ఒక ఆలోచనని నిర్ణయంగా మార్చుకుని దానిని కార్యరూపంలో పెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. తాను ఒక్కరే కాకుండా తమ స్నేహితులను కూడా చేర్చుకుని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే శ్రీ దేవరాజ్ అరస్ మనిషి జీవితంలో ఆశలు, కోరికలు పాత్ర ఎంతవరకు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరికలు ఏమిటి అనే విషయాల గురించి ఏం చెప్తారో విందాం. నమస్తే, ఐఎమ్ దేవరాజ్ అరస్. డిజైర్స్
Desires is something that which has driven human from a long years ago. We exist from millions of years ago. But ideally, those desires which are there in our lives has taken us and taught us a lot of things in our lives. For example, if you see the nature is always a great teacher for us. Like a river which flows, it never consumes its own water. A tree which bears lot of fruits, it never consumes its own fruits. Never. It has been never the case. So what we need to learn from the nature is, it's always that we grow in a society, we come up in a society, we always try to give more and more to the society. Coming to my example of desires which I have achieved in my life are very simple. There are a lot of desires in a middle class family where we tend to achieve a lot of things at a time. But ideally, most of our desires come true and few never come true. But ideally, in those, what we try to do is, we try to achieve which is very close to our heart. Like for example, in my life, I wanted to do something out of my salary which I earn. If some people are losing out education because of the financial problems, I just wanted to go and help them out. I just wanted to buy them some books, stationeries, anything that can help them the purpose to get the education. At the age of 22, I started giving this. But ideally, it is still going on. It never stopped. I think the beauty of giving is, it always makes sure that it is never boring. So giving never stopped me doing this. I think it gave me a lot of power to do more. And that's not all. When the new year comes, we went to a lot of places where people get together and enjoy a lot. So one day we decided that no, there are a lot of people on earth where they're not able to celebrate New Year. They didn't even know what is it today. For us, it's a great occasion to celebrate. So which I saw that kind of an angle where we went ahead and started distributing blankets for the people who are sleeping on roads, who are homeless. This gave us more motivation to do more and more. So overall, if you see, only giving is what has given human a lot of satisfaction in his life. It has taught us the way of life is giving. For example, if we take Swami Vivekananda, we remember Sri Adi Shankaracharya or Mahatma Gandhi ji, or a lot of people who have come across in our society. We just remember because they lived for the society. We don't remember our ancestors. If we go like 4 or 5 generations back or 3 generations back, we don't remember anyone. Only these people are remembered in the history. People who just come and go are never remembered. Swami has told that even if you feed any animal or an insect on this earth, you see me in it. So just feeding a small portion of a bread or a roti from our house is a seva, is a great seva. Seva starts from that attitude. So desires is not only we fulfilling our own desires or we living ourselves. That is more important. Yes, we agree. But ideally, just making sure that we being part of someone else's dream is also equally important. And also, the power of giving is so much that it gives us back a bundle of things. So to conclude, it is more important in a society we live to give. That is more important. And the power of giving is that you will never feel exhausted and you will never feel overloaded. When you give more, the happiness doubles. We wish Swami a great happy birthday and all of us a great happy birthday. Thank you. లివ్ టు గివ్ అంటూ ఒక్క మాటలో సింపుల్గా తన జీవన సూత్రాన్ని మనందరితో పంచుకున్నారు శ్రీ దేవరాజ్ అరస్. సాయి అనుభవాలలో, అనుగ్రహంలో జీవితాన్ని ధన్యం చేసుకున్న కుటుంబంలో 4వ తరానికి చెందిన కుమారి జి సాయి హర్షిత రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ వాస్తవ్యులు. చిన్నతనం నుంచి బాల వికాస్ విద్యార్థినిగా స్వామి విలువలను ఆకళింపు చేసుకున్న సాయి హర్షిత ఇప్పుడు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో MBA చేస్తున్నారు. సిలింగ్ ఆన్ డిజైర్స్ మీద తన అవగాహనను, తాను అనుసరిస్తున్న విధానాలను ఈరోజు సాయి హర్షిత మనతో పంచుకుంటారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనేక కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్. స్వామివారు మనకు చెప్పిన 9 పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చివరి పాయింట్ కోరికల మీద అదుపు ఉంచుకోవటం, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్. దీనిని మెయిన్గా మనం 4 ఏరియాస్లో ప్రాక్టీస్ చేస్తాం: ఫుడ్, టైం, ఎనర్జీ, మనీ. ఫుడ్ విషయానికి వస్తే, చిన్నప్పుడు బాల వికాస్లో ఆంటీ వాళ్ళు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. స్వామి కారుణ్యానంద వారు వారి రూమ్లో కూర్చొని విండో బయటికి చూస్తే ఒక చెత్త డబ్బా కనిపించిందంట. అయితే
అక్కడ పడి ఉన్న ఫుడ్, మిగిలిపోయినది ఏదైతే వేరే వాళ్ళు పడేశారో కుక్కలు వచ్చి తినడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత కొంతమంది చిన్న పిల్లలు వెళ్ళి అదే ఫుడ్ని ఏరుకొని తినడానికి ట్రై చేస్తున్నారంట. ఇంతలో స్వామి కారుణ్యానంద గారి భుజంపై ఎవరు తట్టినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే స్వామి వారు ఉన్నారంట. స్వామి, భగవంతుడైన మీరే ఇక్కడ ఉండగా ఆ పిల్లలకి అలా తినాల్సి వస్తుంది ఏంటి అని అడిగారంట. అప్పుడు స్వామి చెప్పారంట, పూర్వజన్మంలో వీళ్ళందరూ చాలా రిచ్ పీపుల్, చాలా ఫుడ్ ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళ ప్లేట్లో ఉన్నది కొంచెం కొంచెమే తినేసి మిగిలిందంతా పడేసేవాళ్ళు. అందుకని ఇప్పుడు అదే ఫుడ్ని వాళ్ళు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారంట. ఈ విషయం నాకు బాల్వికాస్లో చెప్పినప్పటి నుంచి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది బాగా అర్థమైంది. అయితే ఒకప్పుడు ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే పాయింట్ నారాయణ సేవ చేయాలి అనే ఉండేదంట. మా ఇంట్లో ప్రతిరోజు భోజనానికి ముందు అమ్మ ఎప్పుడైతే బియ్యం కడుగుతారో ఫస్ట్ ఒక గుప్పెడు బియ్యం తీసి ఒక బ్యాగ్లోకి వేస్తారు. ఆ తర్వాత మాకు కావాల్సింది వండేస్తారు. ఈ బ్యాగ్ ఆఫ్ బియ్యం ఎప్పుడైతే నిండుతుందో మందిరంలో ఇచ్చేస్తాము. ఈ విధంగా నారాయణ సేవలో మేము పాల్గొంటాము. రెండవది ఎనర్జీ విషయానికి వస్తే, ఎనర్జీ మనకి చాలా చోట్లలో ఉంటుంది. స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు డోంట్ వేస్ట్ కరెంట్ అని. దీనితో పాటు మనం వేస్ట్ చేసే ఇంకొక ఎనర్జీ ఎక్కువగా మాట్లాడడం వల్ల. మనము మాట్లాడే ముందు ఆలోచించాల్సిన 4 ఫిల్టర్స్ స్వామివారు చెప్పినవి ఒకరోజు నేను ట్రై చేసి చూశాను. ఇది అవసరమా అని ఫిల్టర్ దగ్గరే నాకు 90% నేను మాట్లాడేది ఆగిపోయింది. నేను ఆ రోజు ఓన్లీ 2 సెంటెన్సెస్ మాట్లాడానని నాకు బాగా గుర్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది ఏమిటంటే, మనం రోజుకి మాటల్లో ఎంతో ఎనర్జీ వేస్ట్ చేస్తాం. మాటలు మన ఎనర్జీని ఎలా అయితే తగ్గిస్తాయో, మనం భజన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, నామస్మరణ చేసినప్పుడు కానీ మన ఎనర్జీ పెరగడమే కాకుండా వైబ్రేషన్స్ కూడా పెరుగుతాయి. ఈ విధంగా సేవ్ ఎనర్జీని ప్రాక్టీస్ చేస్తాను. మూడవది టైం వేస్ట్. ఎన్నోసార్లు వినుంటాం టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని. స్వామివారిని కూడా అష్టోత్తరంలో కాలాతీతాయ, కాలరూపాయ అని వర్ణిస్తాము. ఈ కాలంలో మనం టైం వేస్ట్ ఎక్కువగా చేసేది ఫోన్తో. టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ప్రొడక్టివ్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఈ క్వారంటైన్ వల్ల టైంని ఇంకా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో నేర్చుకున్నాను. రెగ్యులర్గా జరిగే క్లాసెసే కాకుండా భజన్లో పార్టిసిపేట్ చేయడం, ఇంట్లో అందరం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసి అందరూ కలెక్టివ్గా ప్రేయర్ చేయడం టైంని ఎంతో యూస్ఫుల్ చేస్తాయి. ఫోర్త్ది, స్వామివారు చెప్పేది డోంట్ వేస్ట్ మనీ. స్వామివారు ఎన్నోసార్లు చెప్పారు స్టూడెంట్స్కి, మనీ అనేది పేరెంట్స్ హార్డ్ వర్క్ నుంచి వచ్చిందని. ఒక విద్యార్థిగా నేను దీనిని నాకు ఏదైతే అవసరమో అది కొనుక్కొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఈ విధంగా డోంట్ వేస్ట్ మనీ అనే దాన్ని పాటిస్తాను. సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే దాన్ని నేను ఈ విధంగా పాటిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన రేడియో సాయి వారికి మరియు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సాయిరామ్. చిన్న చిన్న పనులతో నిత్య జీవితంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ను ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో సాయి హర్షిత మనకి చక్కగా వివరించారు. 1968వ సంవత్సరంలో స్వామి బాల వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అందులో విద్యార్థినిగా చేరి ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు బాల వికాస్ గురువుగా సేవలను అందించారు శ్రీమతి శశిబాల గారు. ప్రస్తుతం వీరు జాతీయ బాల వికాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ సత్యసాయి సేవా సంస్థలలో తమ సేవలను అందిస్తున్నారు. కుటుంబపరంగా, సంస్థాపరంగా కూడా స్వామితో ఎన్నో ప్రత్యక్ష అనుభవాలను కలిగిన అదృష్టవంతులు వీరు. ఇప్పుడు సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద వీరి అభిప్రాయం ఏంటో వీరి మాటల్లోనే విందాం. ఓం శ్రీ సాయిరామ్. స్వామి పాత రోజుల్లో వచ్చిన భక్తులందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం, వాళ్ళందరితో చాలాసేపు సంభాషించి వాళ్ళని ఆనందపరిచి వెళ్ళటం అనేది మనందరికీ తెలుసు. ఆ ఇంటర్వ్యూ రూమ్ని స్వామి ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రూమ్ అని పిలిచినట్లుగా మనకెవరికీ తెలియదు. దాన్ని కోరికల గది అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఒక భక్తుడు స్వామిని, స్వామి మీరేమో ఒక పక్క కోరికలు తగ్గించుకోండి, కోరికలు ఉండకూడదు,
మితిమీరిన కోరికలు మతికి హాని కలిగిస్తాయి అని మీరు చెప్తున్నారు. మరి అందరినీ వచ్చిన వాళ్ళని ఆ కోరికల గదిలోకి పంపిస్తారు ఏంటి స్వామి అని చెప్పి స్వామిని అడిగితే స్వామి నవ్వుతూ, బంగారు, కోరికల గదిలోకి ఎందుకు పంపిస్తాను నేను? అక్కడికి వెళ్ళి ఆ గదిలో కూర్చుని ఏది కోరుకోవాలో అది కోరుకునేటట్టుగా వాళ్ళని తయారు చేస్తాను. మనందరికీ తెలుసు ఏది కోరుకోవాలో. మనం జీవితంలో మనకు కావాల్సిన కోరిక ఒకటే ఒక కోరిక, అది భగవంతుడిని చేరుకోవడం అనేది. అటువంటి చక్కటి ఉదంతం ఇచ్చినటువంటి స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కోరికల్ని అదుపు చేసుకోవడము స్వామి చాలా చక్కగా, అది ఏదో ఒక ఉపన్యాసంలాగా ఒక పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్గా మన నిత్య జీవితంలో మనం ఎలా అనుసరించవచ్చు అనే దాన్ని చాలా చక్కగా చెప్పారు. నాకు పర్సనల్గా చూస్తే ఒకసారి లాంగ్ బ్యాక్ 70s అట్లా మా అమ్మగారు కూడా ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా చేసేవారు. ఆమె లెక్చరర్గా ఉన్న టైంలో వాళ్ళ కొలీగ్స్ కొంతమందిని తీసుకుని పుట్టపర్తి వాళ్ళకి చూపించడం కోసం వాళ్ళందరినీ తీసుకుని పుట్టపర్తి వచ్చారు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత స్వామి ఈ గ్రూప్ అందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో స్వామి చాలా విషయాలు మాట్లాడారు. అందులో ఎందుకంటే అన్ని రిలీజియన్స్, అన్ని కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్లో. ఫస్ట్ టైం వాళ్ళందరూ స్వామిని చూడటం చాలామంది. వాళ్ళతో స్వామి చాలాసేపు మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పిన తర్వాత సడన్గా మా అమ్మగారి వైపు తిరిగి, ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉంటే సరిపోతుంది అన్నారు. మా అమ్మగారికి అర్థం కాల, ఇదేంటి స్వామి సడన్గా చీరల గురించి మాట్లాడుతున్నారని. తక్కిన వాళ్ళందరి మొహంలో కూడా ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగా వాళ్ళ మొహాలు పెట్టారు. ఇదేంటి స్వామి చీరల గురించి అడుగుతున్నారు అని అనుకుని వాళ్ళు అసలు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు. అమ్మ కూడా స్వామికి నమస్కారం పెట్టి, స్వామి తెలియదు స్వామి, మీరే చెప్పండి అని. 6 మంచి చీరలు ఉంటే సరిపోతుంది కదా అన్నారు స్వామి. అమ్మ వెంటనే అవును స్వామి సరిపోతుంది అని. ఒక 6 చీరలు ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి దానికి ఉండి, ఒక 6 మంచి చీరలు, మీరందరూ ఉద్యోగస్తులు కాబట్టి చక్కగా తయారై వెళ్ళటానికి ఒక 6 మంచి చీరలు, ఇంట్లో పనిపాటలు చేసుకోవడానికి ఒక 6 చీరలు ఉంటే సరిపోతుంది కదా అన్నారు. చాలు స్వామి అని మా అమ్మ చెప్పారు. అదే కోరికలపై అదుపు అంటే అన్నారు స్వామి. కనిపించిన వల్ల కొనుక్కోవాలి, కనిపించిన వల్ల మన దగ్గర ఉండాలి అన్న భావన లేకుండా అదుపు చేసుకోవడం అనేటువంటిది నేర్చుకోండి బంగారు అని స్వామి చెప్పారు. అది అయిపోయింది, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా తిరిగి వచ్చారు. తక్కిన వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారో కానీ మా అమ్మ మాత్రం దాన్ని ఒక వేద వాక్కులాగా తీసుకున్నారు. టిల్ హర్ లాస్ట్ బ్రెత్, తన చివరి క్షణం దాకా స్వామి చెప్పినటువంటి ఆ 6 చీరల సిద్ధాంతాన్ని ఆమె జీవితంలో ఆచరిస్తూ వచ్చారు. మాకు అలాగే నేర్పించారు తను. నేను చాలా చోట్ల ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు స్వామి ఇలా చెప్పారు, మా అమ్మగారు ఇలా మాట్లాడారు, ఇలా చెప్పారని ఈ 6 చీరల గురించి చెప్తూ వచ్చాను. కానీ ఇది ఉపన్యాసాల మటుకే పరిమితమైందేమో, మరి నా విషయంలో కూడా మార్పు తేవాలనుకున్నారేమో తెలియదు స్వామి. మొన్న ఆల్ ఇండియా సేవ, మార్చిలో ఆల్ ఇండియా సేవ సమయంలో మేము ఇక్కడ పుట్టపర్తి రావడం జరిగింది. నేను మామూలుగా ఒక 4 రోజులు ఉండి అంతా సేవాదారులందరినీ చూసుకుని తిరిగి వెళ్ళిపోతాం అనుకుని ఒక 4 మంచి చీరలు, ఒక 2 కాటన్ శారీస్ పెట్లో పెట్టుకుని వచ్చాము. 3-4 డేస్ జర్నీయే కదా అనుకుని, స్టే కదా అనుకుని. అట్లా వచ్చిన 6 చీరలతో స్వామి 72 రోజులు మమ్మల్ని ఇక్కడ ఉంచారు. అంటే ఏది స్వామి ఊరికినే చెప్పరు, దాన్ని మనం జీవితంలో ఆచరించి అమలు చేసేటట్టుగా మనకి చక్కటి ఇది నేర్పిస్తారు స్వామి. ఇది వ్యక్తిగతంగా నేను అనుభవించినటువంటి ఒక గొప్ప ఉదంతం. రెండవది, నేను గుంటూరు సత్యసాయి శాంతిసుధ మందిరంలో, ఆ మందిరం కూడా స్వామి వచ్చి ఆవిష్కరించారు. ఆ మందిరంలో సత్యసాయి విద్యావిహార్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకి బాల వికాస్ తీసుకుంటూ ఉండేదాన్ని. సుమారు ఒక 300-400 మంది పిల్లలు బాల వికాస్లో ఉండేవాళ్ళు. నాకు పిల్లలకి అనేక విషయాలు చెప్తూ, ఇట్లాగే డబ్బులు వేస్ట్ చేయకూడదు నాన్న, అమ్మ నాన్న కష్టపడి సంపాదిస్తుంటారు, మనం డబ్బులు వృధా చేయకూడదు, ఇలా అన్నీ చెప్తూ ఉండేదాన్ని. కానీ వాళ్ళ వయసు చాలా చిన్న వయసు అవడం వల్ల చెప్పడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. చివరికి ఒకరోజు అక్కడ టీచర్స్ 2-3 బాల వికాస్ చెప్పే వాళ్ళతో కూడా ఆలోచించి ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కు తినండి అని తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇవ్వడం అనేది మన దీంట్లో బాగా అలవాటు. మా నాన్న 5 రూపీస్ ఇచ్చాడంటే మా నాన్న 10 రూపీస్ ఇచ్చాడని వీళ్ళు చెప్పుకోవడం, పిల్లలు ఏదో ఒకటి వాకిట్లోకి వెళ్ళి కొనుక్కోవడం అనేది. సో ఇవన్నీ గమనించాక ఒకరోజు పిల్లలకి చెప్పాను, నాన్న మీరు చక్కగా డబ్బులు సేవ్ చేసుకుంది, ఇప్పుడు అమ్మ నీకు 10 రూపీస్ ఇస్తే 5 రూపీస్ సేవ్ చేయి, 5 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టుకో. ఒక్కసారి అంత 10 రూపాయలు దాచిపెట్టమంటే వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు మన మీద. సో ఇట్లా చెప్పి వాళ్ళకి ఒక సగం డబ్బులు ఆ బాక్స్లో వేసేటట్టుగా చేసాం. వాళ్ళకి ముందు అర్థం కాలేదు,
పేరెంట్స్కి కూడా ముందు కోపం వచ్చింది, ఇదేంటి మేము మా పిల్లలకి డబ్బులు ఇస్తుంటే స్కూల్లో వీళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారా అని. కానీ సత్యసాయి స్కూల్ అవడం వల్ల వెంటనే అలాంటి అపోహలకి వాళ్ళు రాకుండా స్కూల్కు పేరెంట్స్ మీట్ జరిగినప్పుడు వచ్చి అడిగితే చెప్పాము, ఇట్లా పిల్లలకి నేర్పించడం కోసం అండి, దాంతో ఒక మంచి కార్యక్రమం చేస్తాము అని చెప్పాము. అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ మొదలైన టైంలో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేస్తే చాలా అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తోటి రకరకాల నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా దాదాపు ఒక 500-600 మంది పిల్లలకి సరిపడే సామాన్ అంతా కొని మందిరంలో పెట్టి, అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చలం గారు గుంటూరు ఏదో పర్యటనకు వచ్చారు. వారి సమక్షంలో ఈ పిల్లల చేత, ఆ తల్లిదండ్రుల చేత పక్కనే మందిరానికి ఆనుకునే మాకు రెడ్ క్రాస్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, బీసీ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది. ఆ పిల్లలందరూ మాకు మందిరంలో బాల వికాస్ పిల్లలు, మందిరంతో ఒక రకంగా వాళ్ళని మేము అడాప్ట్ చేసుకున్నట్టు. ఆ పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ నోట్బుక్స్, పెన్స్ అన్నీ ఇస్తుంటే ఈ పిల్లలకి తెలియని ఆనందం. నా పక్కన ఒక చిన్న పాప కూర్చుంది. అది వెంటనే నన్ను అడిగిన, ఆంటీ వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి పెన్స్, పుస్తకాలు? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి కొనిస్తారు కదా, మనం ఎందుకు ఇవ్వాలి? ఉపన్యాసంలో చెప్పాను, ఇట్లా మా పిల్లలంతా దాచిపెట్టుకున్న డబ్బులతో మేము ఇవన్నీ కొన్నాము, వాళ్ళ చేతే ఇప్పిస్తున్నామని. విన్న వెంటనే నన్ను క్వశ్చన్ చేసింది. నేను చెప్పాను, నాన్న నీకంటే అమ్మ నాన్న ఉన్నారు, అన్నీ కొనిపెడుతున్నారు నీకు, మరి వాళ్ళకి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కదా, మరి వాళ్ళకి మనం కొనిపెట్టాలి కదా నాన్న అనగానే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ పిల్లలు. అయ్యో అమ్మ నాన్న లేకుండా ఎలా ఉంటారు ఆంటీ అంటూ పాపం వాళ్ళు ఏడ్చేసి, ఇంక నుంచి మేము చక్కగా డబ్బులు దాచిపెట్టుకుని అందరికీ అన్నీ కొనిస్తామా ఆంటీ మేము అని చెప్పి స్వామి సమక్షంలో పిల్లలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వయస్సుకి నిజంగా గ్రూప్ 1 కన్నా చిన్న పిల్లలు వాళ్ళు, యూకేజీ ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లలు వాళ్ళు. అండ్ స్వామి ముందు వాళ్ళు అలా చెప్తూ ఉంటే నిజంగా పెద్దవాళ్ళమైన మాకే చాలా సిగ్గు అనిపించింది. అంటే ఏదైనా బీజము ఆ వయసులో బీజం పడాలి వాళ్ళకి, ఒక మంచి హ్యాబిట్ని మనం వాళ్ళకి పెంచాలి అంటే ఆ వయసులో వాళ్ళకి చక్కగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తే మాత్రం చాలా చక్కగా పిల్లలు దాన్ని ఆచరిస్తారు. అదొక ఉదంతం నాకు. అలాగే ఇంకొక 3వ ఉదంతం ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను గుంటూరు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా చాలా సంవత్సరాలు పనిచేసి స్వామి అనుగ్రహంతో అదే కాలేజీకి ప్రిన్సిపల్గా 2014లో అపాయింట్ అవ్వడం జరిగింది. అదే టైంకి ఆ కాలేజీకి అటానమీ స్టేటస్ రావడం, అన్నీ రావడంతో ఏదైనా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే మొత్తం స్టేట్లోనే హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న కాలేజ్, 2500 గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కాలేజ్ అది. అన్ని కమ్యూనిటీస్ పిల్లలు ఉన్నారు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది స్కాలర్షిప్ బేస్డ్ గర్ల్స్ వాళ్ళంతా కూడా. ఒక పూట తింటే ఒక పూట తినడానికి కూడా లేనటువంటి స్థితి నుంచి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రి ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఆలోచించి రకరకాల ప్లాన్లు ఏదో ఒక్కొక్కటి ఏదైనా ముందు స్వామికి చెప్పడం, ఇంట్రడ్యూస్ చేయడం, దానివల్ల సక్సెస్ అవుతూ వచ్చాయి ఆ ప్రాక్టీసెస్ అని. ఒకసారి మాకేంటంటే కాలేజీకి ఎలక్షన్స్ లాగా పెట్టుకుని ముందు క్లాస్ రిప్రజెంటేటివ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ క్లాస్ రిప్రజెంటేటివ్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి, వాళ్ళే దాదాపు 46 మంది అయ్యారు. పిల్లల్ని కూర్చోబెట్టుకుని, నాన్న ఒక ఆలోచన వచ్చింది, మీరు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తెలుసుకోవాలరా, మీరు పెద్ద పెద్ద సంస్థలు ఏదో CSRలని అవన్నీ చేస్తారు, అంతదాకా వద్దు, మనకి సామాజిక బాధ్యత అనేటువంటిది మనకు ఉంటుంది నాన్న. మీరు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, మీరు చక్కగా మనం ఏదైనా చేద్దాం అంటే, మేడం మీరు ఏది చెప్తే అది చేద్దాం మేడం అన్నారు వాళ్ళు. సో వెంటనే మీరు ఎంతో కష్టపడి స్కాలర్షిప్స్ అమౌంట్స్ తోటి దాంతో మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, మనకన్నా చాలా హీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, తిండి దొరకనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి మనం ఏదన్నా ఆహారం లాంటిది అందిస్తే బాగుంటుందిరా. అదేదో మనం డబ్బులు కలెక్ట్ చేసి ఊళ్ళో డొనేషన్లు తెచ్చి దాంతో కొనుక్కుని వెళ్ళి ఇవ్వడం కాదు నాన్న, మనది అంటూ మనం ఏదన్నా ఒకటి తగ్గించుకుని మనం ఇతరులకు సహాయం చేస్తే బాగుంటుంది. డైరెక్ట్గా నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ మా స్వామి చెప్పారు అని చెప్పుకునే అవకాశం నాకు లేదు, ప్రభుత్వ కళాశాల కాబట్టి. అనగానే మా పిల్లలు వెంటనే, మేడం చాలా బాగుంది మేడం, తప్పకుండా చేద్దామన్నారు. సరే వెంటనే చెప్పాను, నాన్న మనం ఎవ్రీ వెన్స్డే మనం ఒక గుప్పెడు బియ్యము మనం ప్రతి వాళ్ళు మీరు కలెక్ట్ చేసుకుని తీసుకుని రండి, నేను ప్రిన్సిపల్ రూమ్ ముందు అన్ని బ్లాక్స్ ముందు డబ్బాలు పెడతాను, దాంట్లో వేద్దాము, మంత్ ఎండింగ్కి కలెక్ట్ అయినటువంటి రైస్ తీసుకెళ్ళి మనం ఆర్ఫనేజెస్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఇద్దాము అన్నాను. పిల్లలకి చాలా నచ్చింది అది. వాళ్ళు పేరు కూడా మీరే పెట్టండి నాన్న అని వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాను. ఏదేదో రకరకాలు చెప్పారు, గుప్పెడు బియ్యం అన్నారు, అదన్నారు, ఇదన్నారు.
నాకు వెంటనే స్వామికి దండం పెట్టుకుని, మాకు సత్యసాయి సంస్థలో మనకి అమృత కలశం అనేటువంటి ఒక గొప్ప ఇది ఉంది స్వామి, ఆ అమృత కలశం అనే ఇది వాళ్ళకి తినే వాళ్ళకి ఇది అమృతంలాగా శక్తిని ఇవ్వాలి స్వామి, అందుకని నేను అమృత కలశం అని పెట్టుకుంటాను అనగానే మా పిల్లలు ఎంత ఆనందపడ్డారు. మేడం ఎంత బాగుందో ఈ పేరు అన్నారు. వెంటనే స్టిక్కరింగ్ చేసేసి అన్ని బాక్సుల మీద అమృత కలశం అని పెట్టాము. ప్రతి బుధవారం వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ బాక్సుల్లో, లంచ్ బాక్సులో లేకపోతే క్యారీ బ్యాగ్లో వాళ్ళకు ఉన్న వాటిల్లో, అంటే ప్రతిరోజు వాళ్ళు ఆహారం తినే ముందు వాళ్ళ ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ తినే దాంట్లో నుంచి ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతున్నారు. వాళ్ళు పెట్టి బుధవారం నాడు కాలేజీకి వచ్చే టైంకి అవి కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆ డ్రమ్లో వేయడం. నాకు హాస్టల్ ఉంది, కాలేజీకి అటాచ్ హాస్టల్, 700 మంది పిల్లలు ఉంటారు ఆ హాస్టల్. వాళ్ళు పేచి పెట్టారు, మేడం మేము హాస్టల్లో ఉంటాము, మాకు వాళ్ళు ఏదో వండి పెడతారు, మాకు అవకాశం లేదని. నాన్న మీకు నేను ఇస్తాను, ఒక 10 కిలోల బియ్యం మీకు కొని అక్కడ పెడతాను, మర్చిపోకుండా ప్రతి బుధవారం మీరు తీసుకొచ్చి దాంట్లో వేయండి అన్నాను. వాళ్ళు సంతోషపడ్డారు. సో 2500 మంది పిల్లలు, ముందు పిల్లలతో స్టార్ట్ అయింది ఈ వర్క్. మొదట్లో స్టాఫ్ అంతా కూడా ఏంటి ఏం పని లేదు మేడంకి అన్నీ ఇలాంటివి పెడుతున్నారు అనుకున్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళకి అర్థమైంది. పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ చెప్పేవాడు, మేడం బుధవారం నేను మర్చిపోయి వాకిట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ క్యాకేసి వెనక్కి పిలిచి, ఇవాళ బుధవారం అమృత కలశానికి బియ్యం తీసుకెళ్ళవా అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మోటివేట్ అవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా మోటివేట్ అయ్యారు. సో మనం తినే దాంట్లో నుంచి మనం కొద్దిగా రోజు కొద్ది స్వామి చెప్పింది నారాయణ సేవకి మనం చేసే పని అదే. రోజు అంత బియ్యం మనం వండుకునే తీసి స్వామి పక్కన పెట్టమంటున్నారు, దాన్నే మనం నెలాఖరికో ఎప్పుడో కలిపి అందరికీ నారాయణుడికి పంచుతున్నాం, మనం పెడుతున్నాం. అలాగే ఈ పిల్లలు కూడా చక్కగా కలెక్ట్ చేసుకొచ్చి అందులో వేయడము. డబ్బాలంతా నిండిన తర్వాత స్లోగా నాకు ఫస్ట్ పిల్లలతో పాటుగా మోటివేట్ అయిన వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్. వాళ్ళ జీతాలు వాళ్ళ స్థాయిని కూడా వాళ్ళు చూసుకోకుండా ప్రతి బుధవారం పిల్లలతో పాటు పోటీగా వాళ్ళు కూడా క్యారీ బ్యాగుల్లో చిన్న వీటిలో బాక్సులో తెచ్చి, మేడం ఇవాళ అమ్మగారు ఇవాళ బుధవారం కదమ్మా, డబ్బా వాకిట్లో పెట్టాలి కదమ్మా, నేను ముందు బియ్యం తెచ్చానమ్మా అని ఆ చెప్పులు విప్పి మరి ఆ డబ్బా వాకిట్లో పెట్టి టేబుల్ మీద బియ్యం దాంట్లో వేసి, అంత నాకు అసలు ఊహించనంతటువంటి సపోర్ట్ వచ్చింది దానికి. చాలా బాగుంది స్వామి ఇది అనుకున్నాను. ఈ వార్త మొత్తానికి ఎట్లా వెళ్ళిందో తెలీదు, మీడియాకి ప్రెస్కి కూడా వెళ్ళింది. ఒకరోజు మీడియా వాళ్ళు, ఈనాడు, ఈటీవీ వాళ్ళు వచ్చారు. మంచి ప్రాక్టీస్ ఒకటి జరుగుతోందని తెలిసింది మేడం, మేము ఇది కవరేజ్ చేయాలి మొత్తం గ్లోబల్గా. నేను చెప్పాను పబ్లిసిటీ కోసము లేకపోతే గ్లోబల్ కవరేజ్ కోసం మా పిల్లలు ఈ పని చేయట్లేదండి, వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత అనేటువంటిది ఒక మంచి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. వాళ్ళు చాలా సంతోషంగా చేస్తున్నారు పిల్లలు. ఇందులో ఫోర్స్ లేదు, ఇవాళ మర్చిపోయాం కాబట్టి ఈ వారం వచ్చే బుధవారం తీసుకొచ్చి వేస్తాము అలాంటి కండిషన్లు కూడా ఏం పెట్టలేదు. నేను మర్చిపోతే మర్చిపోయాం, ఈ రోజున వాళ్ళు సిన్సియర్గా దండం పెట్టుకోవాలి తప్ప ఈ మర్చిపోయాం కదా వచ్చే బుధవారం ఈ వారం ఆ వారం తీసుకొచ్చి వేద్దాం అనుకునేటువంటి ఆలోచన కూడా లేకుండా తయారు చేశాము. అని అంటే వాళ్ళు మేము కవర్ చేస్తామని బుధవారం మార్నింగే వాళ్ళు కూడా 8:30 కల్లా క్యాంపస్లోకి మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వచ్చి గేట్ దగ్గర నుంచి పిల్లలు వస్తున్న లైన్లో వచ్చేటప్పుడు లోపలికి వాళ్ళు అక్కడి నుంచి కవర్ చేసుకుంటూ వచ్చి ఆ డ్రమ్ దగ్గర అంతా పోయడము, తర్వాత వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసేది అంతా చేసి నేను చెప్పాను ఇవన్నీ కన్నా మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటామండి స్టాఫ్ తోటి, వాళ్ళతో. స్టాఫ్తో అవసరం లేదండి, పిల్లల స్పందన అడగండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడగండి. మీరు ఇప్పుడే వచ్చారు, మేమే వాళ్ళని ట్రైన్ చేయలేదు, మీరు వాళ్ళని అడగండి, నిజాయితీగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్తారు అని. ఇంకా వాళ్ళ పిల్లల్ని చాలామంది పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, అవన్నీ రికార్డ్ చేసుకున్నారు. పిల్లలైతే ఎంత అద్భుతంగా చెప్పారంటే వాళ్ళు కొంతమంది చాలా ఎమోషనల్ అయిపోయారు. ప్రతి నెలాఖరికి కలెక్ట్ అయిన రైస్ని బ్యాగ్స్లో కట్టిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సపోర్ట్ తోటి స్టూడెంట్ యూనియన్ లీడర్సు, ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బ్యాచ్కి పెట్టేదాన్ని. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లిస్ట్ తయారు చేసి పెట్టుకుని ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆర్ఫనేజ్కి దానికి దగ్గరలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి వీళ్ళు వెళ్ళి స్వయంగా వాళ్ళకి ఇచ్చి ఒక 2-3 అవర్స్ అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర రిసీవ్డ్ అని చెప్పి రాయించుకుని అలాగే ఫొటోస్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ 2-3 గంటలు ఆ పిల్లలతో గడిపింది, ఆ వృద్ధులతో గడిపిన ఆ సమయాన్ని వాళ్ళు ఎంత అమూల్యమైనటువంటి ఇది మేడం. మాకు ఈ సమయం మాత్రం ఎంత బాధలు ఉన్నాయి మేడం, బయట వాళ్ళకి అసలు పాపం ఫుడ్ ఉండదట మేడం, రైస్ సరిగ్గా ఉండదట మేడం, అదిట మేడం ఇదిట మేడం అని వాళ్ళు వచ్చి అసలు కొంతమంది అయితే ఆడపిల్లలు ఏడు చేస్తూ చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో మేడం ఇంకా మనం చేయాలి మేడం అంటూ ఉండేవాళ్ళు.
స్టాఫ్ కొంతమంది నూనె ప్యాకెట్లని ఇంకేదో కందిపప్పు అని ఇట్లా కిలోలు తెచ్చి పెడితే నేను అవన్నీ పక్కన పెట్టించేదాన్ని. ఇది పిల్లలు మనస్ఫూర్తిగా వాళ్ళ దాంట్లో సేవ్ చేసుకుని తీసుకొచ్చి ఇస్తున్నది. నేను ఉద్యోగం చేసుకుంటున్నా కాబట్టి 10 కిలోలు ఇవ్వచ్చు, నేను 20 కిలోలు ఇవ్వచ్చు. అది ఒక డొనేషన్ కిందే వస్తుంది తప్ప ప్రేమపూర్వకంగా వీళ్ళు ఇచ్చినది ఇది నాకు ఎందుకో చాలా విభిన్నంగా అనిపించింది. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే పిల్లలు అన్నిటికన్నా నాకు చాలా ఆనందపరిచిన విషయం ఏమిటంటే, మేము రేపు ఉద్యోగాలు వచ్చి జీవితంలో మేము స్థిరపడిన తర్వాత వీల్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్, మా జీవితంలో మేము ఇది కంటిన్యూ చేస్తాము. మేము ఎలాగైతే అవస్థలు పడి ఇబ్బందులు పడి హాస్టల్లో తిని లేకపోతే ఇంకేదో స్కాలర్షిప్ డబ్బులతో బతికి ఇంత మంచి ప్రాక్టీస్ మాకు అలవాటైంది, మేము చేస్తున్నాము. దీన్ని మేము భవిష్యత్తులో కంటిన్యూ చేసి ఇలాగే ఇంకా 10 మందికి మా ద్వారా ఇంకొక 10 మందికి ఆహారం అయితేనేమి అవసరానికి ఇంకేదైనా సరే సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ భావాలను వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఒక మంచి అలవాటు అనేటువంటిది అది కాలేజీకి ఒక రికార్డ్ అయింది, ప్లస్ పాయింట్ అయింది, అది వేరే విషయం. మొత్తం గ్లోబల్గా వెళ్ళిపోయింది. అది వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో కూడా వాళ్ళు గుప్పెడి బియ్యం అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే మనం లోపం మనలోనే ఉంది. పిల్లల్ని మోటివేట్ చేయాలి, మంచిది చెప్పాలి. స్వామి ఎలాగైతే మనకి నెమ్మదిగా ప్రేమగా ఒక మంచి విషయాన్ని చెప్పి అలవాటు చేసుకోమని చెప్తారు. అది ఇనీషియల్గా హికప్స్ వచ్చాయి నాకు కూడాను, కానీ ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిందంటే అది పిల్లలు ఇవాళకి కూడా మర్చిపోకుండా, మేడం మేము ఇంకా రైస్ కలెక్ట్ చేస్తున్నాం మేడం, మేము అక్కడికి వెళ్తూ ఇస్తున్నాం మేడం, ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నాం మేడం. అలాగే వాళ్ళు ఇంకా డబ్బులు దాచిపెట్టుకుని, వాళ్ళు స్కాలర్షిప్ డబ్బులు వస్తే వాళ్ళకి రకరకాల ఏవో కొనుక్కునే వాళ్ళు కూడా డబ్బులు దాచిపెట్టుకుని ఇంకా ఎవరికైనా సహాయం చేయాలని. ఒకరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ నా దగ్గరికి వచ్చి, మేడం ఈరోజు నైట్ 11:30కి మీరు కాలేజీకి రాగలరా అని అడిగారు. హాస్టల్ పిల్లలు అందరూ. నేను నైట్ 11:30కి రావడం ఏంటన్నా, ఒకరోజు నేను 10:30 దాకా ఖాళీలోనే ఉంటాను అంటే, కాదు మేడం ఇవాళ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేడం. 11:30కి ప్రోగ్రామ్ ఏంటి నాన్న అంటే, ఇప్పుడు చెప్పం మేడం, సీక్రెట్ మేడం, సస్పెన్స్ మేడం అంటూ నన్ను ఇచ్చేశారు. చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు పిల్లలు. సరే ఆ రోజు నాకు ఎలా కాలేజీలో 10:30 అయింది. సరే నేను ఇక్కడే ఉంటాను నాన్న 1 అవర్ అని చెప్పి 11:30 దాకా ఉన్నాను. తీరా 11:30 ఇంకొక మ్యాథ్స్లో ఇంకొక మేడం ఉన్నారు, కళ్యాణి, ఆ మేడం, ఇంకొక 2 మేడమ్స్ లైక్ మైండెడ్ వాళ్ళు ఉంటారు మనకి ప్రతి చోట. అందరూ వచ్చారు. ఇంత చేసింది ఏంటంటే, ఈ పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులతోటి వాళ్ళు దాదాపు ఒక 109-110 బ్లాంకెట్స్ కొన్నారు. ఆ బ్లాంకెట్స్ తీసుకువెళ్ళి పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళకి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు సైలెంట్గా కప్పేసి రావాలి. నో పబ్లిసిటీ, నో ఫొటోస్, నథింగ్. వాళ్ళ కండిషన్ అది. నిజంగా నేనైతే స్వామికి వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అంటే మనం కేవలం ఉపన్యాసాలతో నాన్న ఇలా చేయండి అలా ఉండండి అని మాట మాత్రమే చెప్పాను నేను. నాకు ప్రత్యక్షంగా వాళ్ళు అది ఆచరణలో పెట్టి చూపించారు. ఆ రాత్రి 11:30కి నా కారులో ఒక 3 పిల్లలు, నాది చిన్న కారు కాబట్టి నా కారులో ఒక 3 పిల్లలు, కళ్యాణి వాళ్ళ కారులో ఒక 4, అట్లా వెళ్ళి శంకరులా సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఆ పేవ్మెంట్స్ మీద పడుకున్న వాళ్ళందరికీ జనవరి టైంలో అనమాట, ఇది మంచి చలి, ప్రతి వాళ్ళకి ఒకటి దుప్పటి కప్పడం. ఫోటో కూడా తీయనివ్వలేదు మా పిల్లలు. వద్దు మేడం, ఫొటోస్ వద్దు మేడం అంటే ఎంత మెచ్యూరిటీ వాళ్ళ మనసులో వచ్చింది అనేది నాకు ఈ అమృత కలశం స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది నాకు. సో వాళ్ళంతటి వాళ్ళు మోటివేట్ అయ్యి ఇలా చేద్దాం మేడం, మనం ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ డబ్బులతో వాళ్ళు 109 దుప్పట్లు కొనటం అంటే ఏదో మామూలు నాసిరకం దుప్పట్లు కాదు, అవి చాలా స్ట్రాంగ్గా ఉండి చలికి ఆగేటువంటి. చివరికి ఒక్క చోట మాత్రం నాన్న రికార్డు మీకు అక్కర్లేదురా, నా పిల్లలు చేసింది ఇది నేను చూపించుకోవాలి, నాకు ఒక్క ఫోటో ఉండాలిరా అన్నారు. మేడం వద్దు అంటేనే ఫోటో తీయించారు, కానీ అది అంత బ్లాక్గా వచ్చింది తప్ప ఫోటో అంటే ఇదేదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేయలేదు, వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. ఇది మనం చెప్పినటువంటి దాన్ని ఆచరణలో చూపించారనేటువంటిది నాకు చాలా చక్కటి పాఠంలాగా అనిపించింది. అది అందుకే స్వామి అంటారు, కోరికల్ని మనం అదుపు చేసుకోగలిగితే తద్వారా మనం సమాజంలో ఎంతోమందికి ఎన్నో చేయగలుగుతాం. మనం ఎన్నో రకాలు స్వామి అంటారు, పొదుపు అనేటువంటిది ఆ కోరికలపై పొదుపు ఉండాలి, కోరికల విషయంలో పొదుపు ఉండాలి, ధనం విషయంలో పొదుపు ఉండాలి, కాలం విషయంలో పొదుపు ఉండాలి, అన్ని విషయాల్లో కూడా అదుపు అనేటువంటిది ఉంటేనే, ఆ కోరికలపైన అదుపు అనేది ఉంటేనే జీవితం అనేటువంటి ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ మనకి జీవితంలో ఎదురవ్వని స్వామి చెప్తారు. కాబట్టి ఇవి నాకు చాలా అద్భుతమైనటువంటి, నా పర్సనల్ లైఫ్లో నేను చాలా అద్భుతంగా ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఈ 3 కూడా. సాయిరామ్. కోరికలను అధిగమించడం అనే దానికి మొదటి మెట్టు కోరికలను అదుపులో ఉంచుకోవటం అని, మనకి ఉన్న దాంట్లో ఇతరులతో పంచుకోవటం అనే సేవ ఎంత సులభంగా చేయొచ్చు.
అందులో వచ్చే తృప్తి ఎంత ఉన్నతంగా ఉంటుంది అనే విషయాలను గురించి శశిబాల గారి ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. జీవితం అంతా బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది అంటారు స్వామి. నడవడానికి, కూర్చోటానికి, సైకిల్ తొక్కడానికి, కార్ డ్రైవ్ చేయడానికి, అంతెందుకు చివరికి ఆలోచించటానికి కూడా బ్యాలెన్స్ అనేది ఎంతో అవసరం. లైఫ్ అంటే బ్యాలెన్స్. జీవితమంతా స్వార్థంలోనే గడిచిపోతే ఆ లైఫ్లో బ్యాలెన్స్ ఉండదు. స్వార్థం, స్వప్రయోజనం దూరం చేసుకున్నప్పుడే మన సమాజం, దేశం, ప్రపంచం బాగుపడతాయి. కోరికలు ఎప్పుడూ స్వార్థంతో నిండి ఉన్నవే అయి ఉండకూడదు. అటువంటి కోరికల మీద అదుపు పెట్టడం మన బాధ్యత. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానషు అన్నారు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పడం మనందరం విన్నాం కదా. ఆశలను అమితంగా పెంచుకుంటూ పోయేవాడు కడుబీదవాడు, తృప్తి ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ విషయాన్ని మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ స్వామికి నచ్చే మార్గంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ను ఆచరించటానికి కావలసిన శక్తియుక్తులని మనందరికీ ప్రసాదించమని మన స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరామ్.